నమస్కారం ప్రభు గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు ప్రభు గారు? బాగున్నా అండి. ప్రభు గారు, గోల్డ్ సిల్వర్లో ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ రీసెంట్గా చాలా బాగా పెరిగిపోయింది. స్టాక్స్ బెటర్ అంటారా, ఈ ఇన్వెస్ట్మెంట్ బెటర్ అంటారా? ఇప్పుడు అసెట్ క్లాస్ ఇబ్బంది పడుతుంటే, ఈక్విటీ మార్కెట్ ఇబ్బంది పడుతుంటే ఆల్టర్నేట్ ఎక్కడ పోవాలి? గోల్డ్లో పెడతారు. అంటే అసెట్ క్లాస్ నెక్స్ట్ రియల్ ఎస్టేట్ ఉన్నా ప్రతి ఒక్కళ్ళు రియల్ ఎస్టేట్లో పెట్టలేరు. గోల్డ్ సిల్వర్లో ఎక్కువ పెడుతూ ఉంటారు. ఇప్పుడు 5 లక్షలు 10 లక్షలు ఉన్న వాళ్ళు రియల్ ఎస్టేట్ కొన్నా అంటే కొనలేరు కదా. పోనీ డబ్బులు అందరి దగ్గర ఉన్నా ల్యాండ్ కొనాలంటే అంత ల్యాండ్ ఉందా మనకి? లేదు. ఆల్టర్నేట్ ఎక్కడ పెట్టాలి? సో ఆల్టర్నేట్ అసెట్ గోల్డ్ కింద చూడొచ్చు. ప్లస్ ఈ మార్కెట్ ఇబ్బంది పడుతున్నప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటారు కదా, 10 లక్షలు, ₹1,00,00,000, 50 లక్షలు చేసి ఉంటారు. అది తగ్గుతున్నప్పుడు దీన్ని మనం బ్యాలెన్స్ చేసుకోవాలంటే అసెట్ క్లాస్లో గోల్డ్ దగ్గర హెడ్జ్ చేస్తారు పొజిషన్స్. అప్పుడు గోల్డ్ ఇది తగ్గుతున్నప్పుడు అది పెరుగుతుంది కదా, పెరుగుతున్నప్పుడు ఈ లాస్ అనేది ఇక్కడ కవర్ అవుతుంది. ఎప్పుడైతే మళ్ళీ సర్టనిటీ అయిందో, మార్కెట్ రూట్ దిక్సూచి మళ్ళీ క్లారిటీ వచ్చిందో, మళ్ళీ మార్కెట్ తన పని దాన్ని చూసుకుంటా పోతుంది. అప్పుడు డెఫినెట్గా అప్పుడు గోల్డ్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. జనరల్గా గోల్డ్ 1,00,000 అంటే క్రైమ్ రేట్ పెరిగిపోద్ది. చిన్న వాటికి చిన్న ఉంగరాలకి ఇది చేస్తారు, క్రైమ్ రేట్ బాగా పెరిగిపోద్ది. సో అది కొంచెం ఇబ్బంది ఓ రకంగా. ఎందుకంటే ఇంత పెరగడానికి గల బేసిక్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి అని చూస్తే రిటైల్ పర్సంటేజ్ ఎంత కొంటారు? ఎంత పర్సంటేజ్? 140 కోట్లు ఒకేసారి కొన్నా ఎంత కొంటారు? అవసరానికి తగ్గ కొంటారు. తీసుకొచ్చి మనం లాకర్లో పెట్టుకొని ఉపయోగం లేదు కదా. పెట్టుకోవటానికి ఛాన్స్ కూడా లేకుండా చేస్తుంది గవర్నమెంట్ ఇప్పుడు. ఎందుకని? బిస్కెట్స్లో గోల్డ్ లోన్ రాదు. ఫ్యూచర్లో బిస్కెట్లు పెట్టాలంటే గోల్డ్ లోన్ ఛాన్సే లేదు. గవర్నమెంట్ అసలు కొత్త రూల్ తీసుకొచ్చింది. సో గోల్డ్ ఛాన్స్ లేదు. ఆర్నమెంట్స్ కింద ఉంటేనే, అది కూడా రిస్ట్రిక్షన్స్ మళ్ళీ. పర్ హెడ్ 1 kg, కాయిన్స్ వచ్చేసి 50 కాయిన్స్, అంతవరకే. అంత మించి పెంచడానికి లేదు. ఒకవేళ తాతల తరమది మన దగ్గర ఉన్నా దాన్ని ప్రూఫ్ చూపించమంటున్నారు. కొంచెం ఒక అడుగు వెనకేశారు. ఎందుకంటే ఎప్పటి నుంచో ఉన్న గోల్డ్ ఇప్పుడు ప్రూఫ్ చూపించమంటే ఎట్లా చూపిస్తారు? కష్టం కదా. అంటే కొత్త రూల్స్లో కొన్ని మార్పులు చేర్పులు మళ్ళీ వస్తాయి, రాకుండా ఉండవు. లాస్ట్ టైం కూడా గోల్డ్ మొత్తం చెప్పాలని చెప్పి మళ్ళీ వెనక్కి తీసుకున్నారు కదా. ఆడవాళ్ళందరూ ఎగెనెస్ట్ అయ్యారు. అయ్యేదలకి మళ్ళీ ఇదిని మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. అట్లనే ఈసారి కూడా కొంచెం మార్పులు చేర్పులతో చేసి కొన్ని మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఏది ఏమైనా ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసి గోల్డ్ ఎక్కువ పెట్టుకుంటే ఉపయోగం లేదు. ఎందుకు అంటే ఇది డెడ్ ఇన్వెస్ట్మెంట్, దాని మీద ఇంట్రెస్ట్ ఏం వర్కౌట్ అవ్వదు. మీరు తీసుకెళ్ళి లాకర్లో పెట్టుకోవాలి. ఇంట్లో పెట్టుకుంటారా? సేఫ్టీ కాదు, లాకర్లో పెట్టుకోవాలి. ఇప్పుడు కాస్ట్ బాగా పెరిగింది కదా. ఇప్పుడు స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసే కన్నా గోల్డ్ తీసుకోవడం బెటర్ అనుకుంటున్నారు చాలా మంది. మీరేమంటారు దీని గురించి? ఇప్పుడు స్టాక్స్ అంటే ఎందుకు స్టాక్స్ లో పెట్టాలి? హార్డ్ అండ్ మనీ గ్రోత్ ఓరియంటెడ్ స్టాక్స్ అంటే లాంగ్ టర్మ్ లో స్మాల్ మిడ్ క్యాప్ అవుద్ది, మిడ్ లార్జ్ క్యాప్ అవుతుంది. అక్కడ గ్రోత్ కనపడుతుంది. ఇప్పుడు మీరు గోల్డ్ కొని పెట్టారు, ఏం గ్రోత్ వస్తుంది? 10 ఏళ్ళు పెట్టారు, లోపల లాకర్లో పెట్టారు, ఏం గ్రోత్ వస్తుంది? రేట్లో డిఫరెన్స్ రావాల్సిందే కదా. దాని మీద ఇంట్రెస్ట్ ఏం వర్కౌట్ అవ్వదు కదా. అది డెడ్ ఇన్వెస్ట్మెంటేగా. సో మనకి అవసరార్థం ఎంత ఉందో, ఆడపిల్లలుంటే మగపిల్లలుంటే ఎంత కావాలి, యూసేజ్కి ఎంత కావాలో అంతవరకే కొనుక్కోవాలి. అది కూడా ఒకేసారి ఇది కొనలేనప్పుడు గోల్డ్ షాప్స్లో 11 month స్కీమ్స్ ఉన్నాయి. ఆ 11 month స్కీమ్స్ మంచిదే, పెట్టుకొని ఆ సంవత్సరం గోల్డ్ కొనుక్కోవచ్చు. అట్లా అంటే స్టాగర్డ్ మేనర్లో అవసరార్థం ఎంత ఉందో, మన టార్గెట్ ఎంతో అంతవరకే పెట్టాలి. ఎక్కువ పోయామా దానివల్ల ఉపయోగం ఉండదు. తీసుకెళ్ళి లోపల పెట్టుకోవాలి, లేకపోతే ఇంట్లో పెట్టుకున్న సేఫ్టీ కాదు. చూస్తున్నాం కదా క్రైమ్ రేట్ ఎలా ఉందో. సో అందుకని అట్లా ఎక్కువ పెట్టుకోకూడదు. ఇన్వెస్ట్మెంట్ పరంగా గోల్డ్ని చూడకూడదు. ఇన్వెస్ట్మెంట్ పరంగా చూడాలంటే మటుకు సిల్వర్ బెస్ట్. ఎందుకంటే కన్జంప్షన్ ఎక్కువైంది. ఈవెన్ ప్రతి దాంట్లో కూడా సిల్వర్ వాడుతున్నారు. టెలికాంలో కానీ, సిస్టమ్స్లో కానీ, షిప్స్లో కానీ, ఎక్కడ చూసినా దేనికి చూసినా. ఒకప్పుడు సిల్వర్ యూసేజ్ అంతా ఉండేది కాదు, ఎందుకంటే రస్ట్ పట్టుకుంటా ఉంటుంది కాబట్టి సిల్వర్ కోటింగ్తో ఎక్కువ ఫర్నేస్లో కూడా సిల్వర్ కోటింగ్ వేస్తున్నారు.
సో ఇట్లా యూసేజ్ పెరిగింది, కన్సంప్షన్ పెరిగింది, ఆ ప్రోడక్ట్ డిమాండ్ పెరుగుతుంది. సో నెక్స్ట్ 5 years, ఎందుకంటే ఇప్పుడున్న కంపెనీలకి డిమాండ్ ఎంత ఉంది, నెక్స్ట్ 5 years 10 yearsలో ఎన్ని కంపెనీలు రావచ్చు, ఎందుకంటే ఆల్రెడీ ప్రాసెస్లో ఉన్న కంపెనీలు కొన్ని ఉంటాయి. ఆ కంపెనీలో కనుక మ్యానుఫ్యాక్చరింగ్గా వస్తే అప్పుడు ఎంత ప్రోడక్ట్ యూసేజ్ ఉంటుంది, ఎంత కన్సంప్షన్ అవుతుంది అనుకున్నప్పుడు ఆ రేషియో తీసుకుంటే నెక్స్ట్ 5 yearsలో ఇప్పుడున్న 1,06,000 1,05,000ది 2 లక్షల వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇన్వెస్ట్మెంట్ పరంగా అంటే సమస్య లేదు. గోల్డ్లో పెట్టకుండా సిల్వర్లో పెట్టండి, తడిగుడ్డేసుకొని పడుకోండి హ్యాపీగా. నెక్స్ట్ 5 years టార్గెట్ పెట్టుకుంటే మీకు 2 లక్షలు కాకపోయినా 1,80,000 1,70,000 వచ్చినా మంచిదే కదా. సో టార్గెట్ అది మనం లాంగ్ వ్యూ పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే. పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్, ఆ ప్రోడక్ట్ డిమాండ్ ఉందా, ఎక్కువ ఇదవుతుందా లేదు చూసుకుంటే సిల్వర్ బాగా యూసేజ్ అవుతుంది కాబట్టి అది ప్రతి ఒక్కరికి ఇన్వెస్ట్ పరంగా ఉపయోగపడుతుంది. సో గోల్డ్ పరంగా చూస్తే అవసరార్థమే చూడాలి కానీ ఎక్కువ పెట్టకూడదు. ఎక్కువ పెడితే మనకి ఉపయోగం లేదు. ఇదివరకు గోల్డ్ అంటే బిస్కెట్లో పెట్టాం, ఏదైనా అవసరం ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు టకామని షాప్స్కి వెళ్తాం, గోల్డ్ లోన్ తీసుకుంటాం. ఇప్పుడు కుదురుద్దా? వాటి మీద కుదరదు కదా, గవర్నమెంట్ ఒప్పుకోదు. ఇప్పుడు ఎంత గోల్డ్ ఉందో కూడా చెప్పంటున్నారు. ఇప్పుడు ఎంత గోల్డ్ ఉందో కూడా చెప్పంటే అదే ఇప్పుడు ప్రాబ్లం వస్తుంది. ఈ ఎప్పటి నుంచో తాతల తరం ఉన్నది చెప్పలేరు కదా. సో అది ఒక రకంగా వెనక్కి వెళ్ళినట్టే. ఇట్లాంటివి జనాల్ని మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ ఇండియాలో ఎక్కువ కాబట్టి గవర్నమెంట్ కూడా అది మనసులో పెట్టుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా అట్లాంటి పాలసీలు, పెయిన్ చేసే పాలసీలు ఎక్కువ రాకుండా, అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మంచి పాలసీలు తీసుకొస్తే, హర్షించే పాలసీలు తీసుకుంటే డెఫినెట్గా గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తారు. అట్లాంటివి బాగుంటాయి కాబట్టి. ఎందుకంటే వాటి వల్ల ఉపయోగం లేదు. ఎప్పుడో ఉన్న బిల్లు ఇప్పుడు తెమ్మంటే ఎట్లా తెస్తారు అసలు? ఎక్కడో 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు నిన్న తిన్నది వాళ్ళు చెప్పమంటేనే చెప్పలేము మనం. అట్లాంటిది ఎప్పుడో 10 సంవత్సరాల కింద బిల్లు అంటే ఎక్కడ దొరుకుద్ది? ఎట్లా చేయాలి? ఎట్లా చూస్తాం మనం? ప్రూఫ్ ఎలా కుదిరే ఛాన్స్ లేదు కాబట్టి డెఫినెట్గా ఇంకా ఫ్యూచర్లో మనకి గోల్డ్ మీద రిస్ట్రిక్షన్స్ ఇంకా వస్తాయి బాగా. ఎందుకంటే రేటు పెరుగుతున్న కొద్ది రిస్ట్రిక్షన్స్ వస్తాయి. ఎందుకంటే ఆర్బీఐ మనకి ఎట్లాగో వరల్డ్ సెంట్రల్ బ్యాంక్స్ మొత్తం ఎక్విటీ చేస్తున్నాయి, మోర్ దెన్ 1,500 tons దాకా. సో అది ఎందుకు చేస్తున్నాయంటే ఏదన్నా రిసెషన్ కానీ ఏదైనా కెలామిటీస్ కానీ వచ్చినప్పుడు ఇమీడియట్ క్యాష్ కావాలంటే ఎక్కడ పెట్టుకోవాలనేది మనల్ని చూసి నేర్చుకున్నారు వాళ్ళు. ప్రతి కంట్రీ కూడా, ప్రతి చిన్న కంట్రీ కూడా. సో వాళ్ళు ఎక్విటీ చేస్తున్నారు, దానివల్ల గోల్డ్ పెరుగుతోంది. సో గోల్డ్ ఇప్పుడు నెక్స్ట్ 5 years 10 years సిల్వర్ లాగా అది గోల్డ్ కూడా అంత పెరుగుతుందా? ఇప్పుడు ₹1,00,000 అయింది, అది కూడా 2 లక్షలు రావచ్చు. రావచ్చు. ఎప్పుడు వస్తుంది? జియో పొలిటికల్ టెన్షన్స్ ఎక్కువ ఉన్నప్పుడు అసెట్ క్లాస్లో ఈక్విటీ నుంచి హెడ్జ్ చేసుకోవడానికి, ఈక్విటీ నుంచి లాస్ని కవర్ చేసుకోవడానికి దీనికి వస్తారు కాబట్టి ఆ టైంలో రావచ్చు. అంటే రేంజ్ బౌండ్స్ మారుతూ ఉంటాయి, ఒకటే ఇది ఉండదు కాబట్టి. మళ్ళీ ఇప్పుడు 1,00,000 వస్తుందా అంటే 1,00,000 రాదన్నారు, మరి 1,00,000 వచ్చింది కదా, 1,00,000 పైకి వచ్చింది. సిల్వర్ ఏమో ఇదివరకు 75,000 అంటే ఇప్పుడు 1,08,000 1,10,000 దాకా వచ్చింది కదా, ఇప్పుడు మళ్ళీ కొంచెం తగ్గింది. సో ఇది ఈక్విటీ మార్కెట్ పెరుగుతున్నప్పుడు అది 80% అది తగ్గే ఛాన్స్లు ఎక్కువ ఉంటాయి. సో ఎక్కువ తగ్గుతుందా? కొంతమంది ఏమనుకుంటారు, నేను వెయిట్ చేస్తాను, 50,000కి వస్తే 40,000కి వస్తే అక్కడ కొనుక్కుందామని వెయిట్ చేస్తారు. సమస్య లేదు, రాదు. ఎందుకు రాదంటే ఇక్కడ డిమాండ్ ఎక్కువ ఉంది, పర్చేసింగ్ ఎక్కువ ఉంది. ఎవరి ద్వారా? సెంట్రల్ బ్యాంక్స్ ద్వారా. అది కొంటున్నారు కాబట్టి ఆ ప్రోడక్ట్ మీద డిమాండ్ ఉంది కదా, ఆ రేట్ తగ్గే ఛాన్స్ ఉండదు. సో ఎప్పుడైనా ప్రోడక్ట్ సప్లై దాన్ని బట్టి ఉంటుంది కాబట్టి. సో డెఫినెట్గా మీకు ఇప్పుడు కొనడం కంటే కొంచెం తగ్గినప్పుడు, తగ్గకుండా ఉండే ఛాన్స్ ఉండదు, విపరీతంగా తగ్గదు, కొంచెం. ఇప్పుడు లాస్ట్ టైం కూడా 1,00,000 దాకా టచ్ అయ్యి 92,500 దాకా వచ్చింది. మళ్ళీ అక్కడి నుంచి ఇరాన్ వార్ వల్ల, ఆ జియో పొలిటికల్ ఇష్యూ వల్ల మళ్ళీ 1,00,000 వచ్చింది. సో రేపొద్దున మళ్ళీ ఇంకేదైనా ఇష్యూ వస్తే మళ్ళీ వచ్చే ఛాన్స్లే ఉంటాయి. 1,25,000 అవ్వచ్చు అంటే అవ్వచ్చు, ఛాన్స్ అవ్వకూడదు అనేది మార్కెట్లో, ఇది అవ్వదు అనేది, ఇది అవ్వకూడదు అది అవుతుంది అనే ఛాన్స్ లేదు. అనుకున్నదేమో అవ్వకపోవచ్చు, అవ్వదేమో అవ్వచ్చు, అట్లా ఏదైనా కానీ అవ్వచ్చు మార్కెట్లో. సో అది మనం అలాంటివన్నీ పారామీటర్స్ పెట్టుకుంటే లాంగ్ టర్మ్లో మనకి అవసరార్థమే పెట్టుకోవాలి, అంతకు మించి గోల్డ్ పెట్టకూడదు. పెడితే మనకు ఉపయోగం లేదు, దానివల్ల మనకు ఉపయోగం లేదు. ఆర్నమెంట్స్ కూడా ఇంట్లో 5 ఉంటే ఒకళ్ళ దానికే పెట్టుకుంటే కష్టం కదా. సో అట్లనే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసి సిల్వర్లో పెట్టండి, డెఫినెట్గా ఎవ్రీ వన్ విల్ బీ హ్యాపీ.
పెట్టిన రూపాయికి రూపాయి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇంట్రెస్ట్ వర్కౌట్ అవ్వదు. పోనీ గోల్డ్లో నేను గోల్డ్ ఇష్టపడుతున్నాను, నువ్వు గోల్డ్లోనే పెట్టుకుందాం అనుకున్నప్పుడు గోల్డ్ ఈటీఎఫ్కి వెళ్ళండి. దాని మీద కొంచెం ఇంట్రెస్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలా పెట్టుకోవచ్చు. ఎందుకంటే గోల్డ్ మీద మమకారం ఉంటుంది. ఎందుకంటే ప్రీసియస్ మెటల్ టు ద లేడీస్కి అది చాలా ప్రీసియస్ మెటల్. సో అలా నాకు ఇష్టమైంది అనుకున్నప్పుడు గోల్డ్ ఈటీఎఫ్లో పెట్టి నెక్స్ట్ 10 years నాకు అవసరం అనుకున్నప్పుడు అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి అప్పుడు లేటెస్ట్ ఆర్నమెంట్స్ కొనుక్కోవచ్చు. ఎందుకంటే సంవత్సరానికి మారుతూ ఉంటాయి. సో డెఫినెట్గా ఆ సంవత్సరం ఏదుందో ఆ మోడల్స్ ప్రకారం చూసుకుంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. ఇట్లా చేయాలంటే మన గోల్స్ అండ్ టార్గెట్స్ ఎట్లా ఉన్నాయి, దాన్ని బట్టి ఏది సూట్ అవుతుందో చూసుకొని మీ అనలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కన్సల్ట్ చేస్తే ఏ ప్లాన్ సూట్ అవుతుందో చూసుకొని దాని ప్రకారం ఇన్వెస్ట్మెంట్ చేసి మనం సంపాదించిన డబ్బుల్లో ఎక్కువ ఇంట్రెస్ట్ వర్కౌట్ అవ్వాలి, వెల్త్ క్రియేట్ అవ్వాలి. ఇప్పుడు మన ఏజ్ ఉంది, ఇంకొక 50 ఏళ్ళు అనుకోండి, ఇంకో 10 ఏళ్ళు చేస్తారు. 60 దాటాక అదే ఫోర్స్ ఉంటుందా? ఉండదు. అప్పుడు మనీ షుడ్ వర్క్ ఫర్ అస్. దానికి అనుగుణంగా ఇదివరకు 60 తర్వాత అందరు ప్లాన్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు 40 నుంచే పెన్షన్ ఎట్లా లాస్ట్ లెగ్ ఆఫ్ లైఫ్ ఎట్లా చూడాలనేది ముందు నుంచే ప్లాన్ చేసుకుంటున్నారు. కాబట్టి ఆలోచన మారింది, దృక్పథం మారింది. కేవలం ఇది కోవిడ్ వల్లే, కోవిడ్ మార్చింది. సో ఇది మనకి పాజిటివ్ సైనే. సో డెఫినెట్గా అవసరార్థం పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్ యాంగిల్ చూడాలి. మన ఏదైతే టార్గెట్స్ ఉన్నాయో దానికి అనుగుణంగా మీ అనలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సూచనలు సలహాలు తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ప్రభు గారు.